తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ మొదలైపోయింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇటు ఓటర్లు అయితే పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. ఇటు దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇటు దీనికి సంబంధించి ఇటు ఆదిలాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాల్లో అయితే 10 మున్సిపల్ జిల్లాల్లో అయితే 10 మున్సిపల్లతో పాటు ఒక కార్పొరేషన్ లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 328 వార్డులకు కౌన్సిలర్ల స్థానాలకు పోలింగ్ జరగనుంది. 6,69,122 మంది ఓటర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని మున్సిపల్ కేంద్రాల్లో కూడా ఇటు వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఎల్లుండి 13వ తేదీన వెలువడినాయి. ఈ రోజు జరిగే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా సాగేలా ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ఇక్కడ ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేశారు. ఇటు జిల్లాల వారీగా ఒకసారి పరిశీలిస్తే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 113 పోలింగ్ కేంద్రాలు, 34 సమస్యాత్మక కేంద్రాలు, 147 పిఓలు, 151 ఏపీఓలు, 289 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇటు 24 వాహనాలు అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి ఇప్పుడిప్పుడుగా ఓటర్లు మనం వస్తున్న పరిస్థితి ఒకసారి చూపించే ప్రయత్నం చేయం. ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకొని బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్లంతా కూడా బయటికి వస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ అయితే ఇక్కడ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు పరిశీలిస్తే ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ఉదయం నిర్వహించిన అనంతరం అధికారులు ఇక్కడ పోలింగ్ ప్రక్రియనైతే నిఘానైతే ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో 178 మంది ఏఆర్ఓలను నియమించారు. అయితే 444 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా 179 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే ఇటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు ఏదైతే మున్సిపాలిటీ ఉందో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కూడా మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏదైతే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఇటు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే 49 వార్డు స్థానాల్లో 314 మంది బరిలో ఉన్నారు. అయితే 128 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 35 మంది మైక్రో అబ్జర్వర్ అయితే ఏర్పాటు చేశారు. ఇటు ఓటు హక్కును వినియోగించుకొని ఇటు ఓటర్లు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఓటేశారమ్మా? ఎట్లుంది అంటే పరిస్థితి? ఓటు ఏర్పాట్లన్నీ ప్రశాంతంగా ఓటర్లు అయితే మొదటి గంటలోనే ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొంతమంది కూడా ఓటర్లు వస్తున్నారు. వాళ్ళు కూడా ఒకసారి అడుగుదాం, ఒకసారి మాట్లాడిద్దాం. ఓటేశారా? ఎట్లుందమ్మా ఏర్పాట్లన్నీ? ఎట్లుంది ఈ పోలింగ్ కి సంబంధించి ఏర్పాటు? ఓకే, ఓటర్లు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇటు అధికారులు కూడా అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు అయితే ఇటు అతిస్థాన పరిస్థితి కనీసం మీడియాను కూడా అనుమతించే పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా పోలింగ్ ప్రక్రియ అనేది సజావుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రసన్న. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ.